ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థించేవారు పరిశుద్ధత కలిగి ఉండాలి. ప్రార్థించేవారు పవిత్ర హృదయం కలిగి ఉండాలి. యథార్థత కలిగి ఉండాలి. నీతి కలిగి ఉండాలి. సత్యముతో ప్రార్థన చేయాలి. వివేకంతో ప్రార్థించాలి. నిస్వార్థంగా ప్రార్థించాలి. బాధ్యత కలిగి ప్రార్థన చేయాలి. భయంతో చేయాలి. భక్తితో చేయాలి. పరిశుద్ధాత్మ శక్తితో చేయాలి. విశ్వాసంతో చేయాలి. నమ్మకంగా చేయాలి. త్యాగంతో చేయాలి. క్రమంగా చేయాలి. క్రమమైన పద్ధతిలో చేయాలి. పట్టుదలగా చేయాలి. దేవునికి ఇష్టమైనదిగా చేయాలి. దేవుడికి అంగీకారమైన ప్రార్థనగా చేయాలి. ప్రార్థన ధూపానికి పోల్చబడింది. ప్రార్థన అంటే ఒక బోర, ఒక నైవేద్యము, ఒక ఖడ్గము, ఒక తాళపు చెవి వంటిది ప్రార్థన. కంచె వంటిది, ప్రాకారం వంటిది ప్రార్థన. పదునైన గొడ్డలి వంటిది ప్రార్థన. ప్రార్థన వలన ఎటువంటి కార్యములైన మనము చేయగలము. ప్రార్థించే వారిని కావలివాడు, జట్టి, సైనికుడు, పోరాడేవాడు, అడ్డుపడేవాడు, భారం కలిగిన వాడు, జోక్యం చేసుకునేవాడు, మధ్యవర్తి, సంరక్షకులు, బాధ్యత తీసుకునేవారు, దేవునితో సహవాసం కలిగిన వారు, సైన్యమని, కాల్బలమని, యుద్ధశూరులని, వ్యూహిత సైన్యమని, యోధులని, వీరులని మనము పిలవచ్చు. దేవుడే వారికి బిరుదులిచ్చాడు. ఈరోజు ప్రార్థించే వారిగా మార్చబెడదాం. ప్రార్థన నేర్చుకుందాం.